सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। నిన్న మనం ఈ అహం బ్రహ్మాస్మి అంటే శాస్త్రపరంగా దాంట్లో వచ్చేటటువంటి అడ్డంకులేమిటి, వాటిని ఎట్లాగా శంకర భగవత్పాదులు వాటిని వాద ప్రతివాదనలతో వాటిని ఓడించారు, ఆ అద్వైతాన్ని స్థాపించారనే విషయాన్ని మనం చూసుకున్నాం. అది ఒక 2-3 నిమిషాల్లో ఒకసారి పునశ్చరణ చేసుకుని ముందుకు పోదాం. ముందుగా మనం అనుప్రవేశ శృతి అనే దాని గురించి చెప్పుకున్నాం. ఆ అనుప్రవేశ శృతిలో భగవంతుడు ఆ జీవుల్లో ప్రవేశించాడు అని చెప్పాం. భగవంతుడు జీవుల్లో ప్రవేశించాడు అని అంటే భగవంతుడు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్తున్నాడంటే ఆయన యొక్క సర్వాత్మ ఆ భావానికి భంగం ఏర్పడుతుంది. కాబట్టి భగవంతుడు జీవుల్లో ప్రవేశించడం అనేది అది సరైనటువంటి అవగాహన కాదు. ఈ జడమైనటువంటి శరీరంలో ఈ చేతనత్వాన్ని కల్పించి ఈ చిదాభాసగా ఇక్కడ నిలిచాడు అని చెప్పడమే దాంట్లో ఉండేటటువంటి తాత్పర్యం అని చెప్పుకున్నాం. ఆ తర్వాత విద్యాసూత్రం వచ్చింది. విద్యాసూత్రంలో ఆత్మ ఇత్యేవ ఉపాసీత అని ఉంది. అందులో ఆత్మ బ్రహ్మ ఇది ఉపాసీత అంటే ఆత్మని బ్రహ్మగా ఉపాసించు అని పూర్వపక్షి. ఇగో ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని ఊరికే అర్ధవాదం తప్పితే నువ్వు ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతుంది శాస్త్రం. నిజంగా జీవుడు ఆ బ్రహ్మ అయిపోతాడేమిటి, కాబట్టి ఇది కేవలం ఉపాసన పరంగానే చెప్పబడింది విధివాక్యం అంటూ వాదిస్తాడు. దానికి మళ్ళీ అనేక రకాలైనటువంటి వాదనలు పెట్టి అందులో ఆయన ఆ తాత్పర్య నిర్ణయం చేస్తారు శంకర భగవత్పాదులు. అంటే ఉపక్రమోపసంహారో, తర్వాత అభ్యాసో అపూర్వతాఫలం అర్ధవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే అని ఉంది. అంటే మనకి ఈ 6 లింగాలు ఉంటాయి. 6 లింగాలు మనం చూసుకుని దాన్ని బట్టి ఆ తాత్పర్య నిర్ణయం చేయాలి. ఇందులో ఇది ఎలా మొదలుపెట్టింది, ఎలా దాంట్లో ఉపక్రమం జరుగుతోంది అనే విషయాన్ని మనం పరిశీలించి దాన్ని బట్టి ఆ తాత్పర్య నిర్ణయం చేయాలి. కాబట్టి ఇది అక్కడ అనుప్రవేశ శృతితో మొదలై మళ్ళీ అహం బ్రహ్మాస్మితోటి ఎండ్ అవుతుంది. కాబట్టి మధ్యలో ఈ ఉపాసనకి కానీ కర్మకు కానీ ఎటువంటి అవకాశము లేదు అని అక్కడ కూడా దాన్ని త్రోసిపుచ్చేస్తారు. ఆ తర్వాత భర్తృప్రపంచం వాదన అదంతా చెప్పుకున్నాం. ఈ చెప్పుకున్న తర్వాత ఈ అహం బ్రహ్మాస్మి అనే సర్వాత్మభావం ఎప్పుడైతే పొందాడో ఈ సర్వాత్మభావంతో దేవతలు తర్వాత మనుషులు అంతా తనే అవుతాడట. ఎప్పుడైతే దేవతలు కూడా అవుతాడో ఆ దేవతలు ఈ జీవుడికి అడ్డుపడరు, అంటే ఎటువంటి ఆటంకాన్ని కలుగజేయరు అంటూ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆ వాక్యాన్ని ఆ కంక్లూషన్ చెప్తాడు. అంటే దేవతలు ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళకి అడ్డం పడతారు, కానీ జ్ఞానం పూర్తిగా అది సంతరించుకున్న తర్వాత జ్ఞాన నిష్టలో ఉండేటటువంటి జ్ఞానికి దేవతలు కూడా అడ్డం పడతా. ఎందుకు అడ్డం పడరంటే అతను అంతటి ఆత్మ అతనే కాబట్టి ఆ దేవతల ఆత్మ కూడా అతనే. దేవతల ఆత్మ కూడా అతనే కాబట్టి దేవతలు కానీ అడ్డం పడినట్టయితే తనకి తానే అడ్డం పడినట్టు అయిపోతుంది ఆ దేవతలకి. కాబట్టి దేవతలు కూడా ఈ జ్ఞానిని ఏమీ చేయలేరు అన్నట్టుగా అభయం ఇచ్చింది మనకి శాస్త్రం అన్నట్టుగా చెప్తారు. అలా కాదు అంటే ఒకవేళ ఈ జ్ఞానం మనకి రాకపోతే పరిస్థితి ఏమిటంటే అవిద్యాసూత్రం దేవానాం పశువు, దేవతలకి పశువు అవుతాడు, పశువులాంటి వాడితను అన్నట్టుగా మొత్తం ఆ ప్రకరణం ముగుస్తుంది. ఇది కొంచెం గహనంగా ఉంది నిన్న చెప్పింది. ఈరోజు కొంచెం ఇంకా లలితంగా చేసి ఇంకా సరళంగా చేసి మనకి ఈ అహం బ్రహ్మాస్మి అనేది మనందరికీ అర్థం అవడానికి వీలుగా కొన్ని మనకి ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా నేను ఇవాళ మీకు దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదిగో నా చేతిలో ఉన్నది ఈ ఎర్ర కుండ చూడండి. ఇది గుండ్రంగా ఉంది. దీని బరువు 150 గ్రాములు ఉండొచ్చు బహుశా. ఈ కుండను చూస్తున్నారు కదా మీరంతా.
ఓకే, మీరు కుండను చూస్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ నిజంగా కుండను చూడటలేదు, మట్టిని మాత్రమే చూస్తున్నారు. మట్టిని చూడకుండా కుండను చూడడానికి ప్రయత్నించండి, మీ తరం కాదు. అలాగే దీన్ని శబ్దం చేసామనుకోండి, శబ్దం చేస్తే ఈ శబ్దం కూడా మట్టిదే. దీని వాసన చూస్తే వాసన కూడా మట్టిదే. అంటే ఈ కుండ చూడడానికి కుండను చూడలేదు, మట్టిని చూశారు. శబ్దం మట్టిలోంచి వస్తుంది, తర్వాత దీని యొక్క గంధం కూడా మట్టిలోంచి వస్తుంది. స్పర్శ, దీన్ని ముట్టుకోవడం, దీన్ని ముట్టుకుంటే నేను కుండను ముట్టుకుంటున్నాను అని అనడానికి వీల్లేదు. నేను మట్టి ముట్టుకోకుండా మీరు కుండను ముట్టుకోలేరు. మట్టిని టచ్ చేయకుండా మీరు కుండను టచ్ చేయండి, ఎలా చేస్తారో చేయలేరు. కాబట్టి మట్టినే ముట్టుకుంటున్నారు, మట్టినే చూస్తున్నారు. మట్టే శబ్దం చేస్తుంది, మట్టే దీని యొక్క రంగు, మట్టే దీని యొక్క ఆకారం. నోట్లో పెట్టుకుంటే రుచి కూడా మట్టిదే. కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలు మీకు మట్టినే చూపిస్తున్నాయి, మట్టినే దర్శింపజేస్తున్నాయి. కానీ మీరేమిటి కుండ అంటున్నారు? కుండ అంటే ఆ మట్టికే ఒక రూపాన్ని, ఒక నామాన్ని కల్పించి దానికి ఒక ప్రయోజనాన్ని కూడా ఇచ్చి ఇది కుండ అన్నారు. అంతే తప్పితే కుండ మట్టి అని రెండు పదార్థాలు లేవు. కుండ అనేది పేరు, తర్వాత దానికి ఒక ప్రయోజనం, నామం, రూపం, కర్మ. ఈ మూడు చేసి ఇది ఒక ప్రత్యేకంగా ఒక పదార్థం ఉందనుకుని భ్రాంతిలో, భ్రమలో మనం వ్యవహారం చేస్తున్నాం. కుండ అనేటటువంటి పదార్థం లేనేలేదు. ఈ కుండ ఇది తయారు కాకముందు మట్టే, కుండగా ఉన్నప్పుడు మట్టే. నా చేతిలో పొరపాటున పడిపోయింది అనుకోండి, పగిలిపోయినా కూడా మట్టే. అంటే త్రికాలాల్లోనూ ఇది మట్టే. కాబట్టి కుండగా దానికి శాశ్వతత్వం లేదు, మట్టిగా దీనికి శాశ్వతత్వం ఉంది. ఇలాగా ఈ కుండ, ఈ కుమ్మరి కొలువు తీరి చాలా హాయిగా జీవితం గడుపుతోంది. అయితే ఆ కొలువులో కొంచెం అది అటు ఇటు చూస్తుంటే ఒక పక్కన ఒక నల్లకుండ కనిపించింది. ఆ నల్లకుండ కొంచెం దిగాలుగా ఉంది. దిగాలుగా ఉంటే కుండ పలకరించింది, ఏ మిత్రమా ఎందుకు అంత దిగాలుగా ఉన్నావు అని. అంటే నల్లకుండ అంది, నువ్వు చక్కగా ఎర్రగా ఉన్నావు, అందరూ నీకేసి చూస్తున్నారు, నేనేమో అందరూ నన్ను నల్లమొద్దు అంటున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని వాపోయింది. కాకపోతే నేనేం చెప్పను, నా బాధ, నా సమస్యలు నాకున్నాయి. నా సమస్యలు ఏంటంటే ఇదిగో ఈ ప్రమిద చూడు, ఈ ప్రమిద ఎంత వయ్యారాలు పోతుందో. ఈ మధ్యని జనవరి 22వ తారీఖుని దేశం మొత్తంగా మోడీ గారు ఒక పిలుపునిచ్చారు, 5 ప్రమిదలు వెలిగించండి, 5 దీపాలు వెలిగించండి. దాంతో దీనికి ఎక్కడలేని రెక్కలు వచ్చేసాయి. ఎంత విరవిగుతుందో చూడండి. పైగా నాకు అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు? అసలు ఈ మధ్యన కుండలు కొనేవాళ్ళే లేరు. ఆ విధంగా ఇది ఈ ఘట విలాపాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ఒక ఆప్తుడైనటువంటి ఒక మహానుభావుడు ఒకతను తారసిల్లి కుండకి, నీ సమస్యని పరిష్కరించేటటువంటి ఒక పరిష్కారం నేను చూపిస్తాను. అదేమిటంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ స్వరూపాన్ని నువ్వు కానీ తెలుసుకున్నట్టయితే నీకు ఎటువంటి సమస్య ఉండదు. నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, నువ్వు ఎర్రగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, ఇటువంటి సమస్యలు ఏవి లేదు. నువ్వు ప్రమిదవ కాదా, ఇటువంటి ఈ చిక్కు ముడులన్నీ కూడా విడిపోయి నువ్వు హాయిగా సజావుగా జీవితాన్ని గడుపుకోవచ్చు అని ఒక సలహా ఇస్తాడు. సలహా ఇస్తే బాగుంది అనుకుని వెంటనే ఇది మూటామిల్లా చదువుకుని చార్ధామ్ యాత్ర గడిపోయింది. చార్ధామ్ యాత్ర అంతా చేసింది, కానీ తన స్వరూపం తెలియలేదు. ఆ కుండ స్వరూపం కనిపించలేదు. కుండ కదా అన్నారు. కుండ కదా అంటే పాపం అలాగే అనుకుని అదే బాధతోటి, అదే దిగులతోటి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సరే, తను ఈ కుండ వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకొక ఆయన అన్నారు, అలా కాదు, నువ్వు చక్కగా మెడిటేషన్ చేయి, మెడిటేషన్ చేసినట్టయితే నీ సమస్య తీరిపోతుంది అని చెప్పారు. అప్పుడు ఈ కుండ మనకి చెప్పారు కదా, వివిక్త దేశే అదంతా చెప్పారు కదా, చాలా నిర్జనమైనటువంటి ప్రదేశం ఎన్నుకుని ఆ బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చొని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటూ కూర్చుంది. కానీ ఆ స్వరూపం జాడ ఎక్కడా కనిపించలేదు.
సరే దీనికి అలా సమస్య సాల్వ్ కాకపోతే ఇంకొక ఆయన ఎవరు వచ్చారు, ఇలా కాదు చండీ యాగం చేయన్నారు. చండీ యాగం చేయంటే ఇంకా మొత్తం దానికి కావాల్సి వచ్చినటువంటి అదే హవిస్సులు, తర్వాత ద్రవ్యాలు అన్నీ సమకూర్చుకుని ఋత్విక్కులను పిలుచుకుని చండీ యాగం మహా ఆర్భాటంగా చేసింది. ప్రయోజనం లేదు. ఇప్పుడు కుండ, మనమంతా వేదాంతంలో ఉన్నాం, మరి మనం సాల్వ్ చేయాలి కదా కుండ సమస్యను సాల్వ్ చేయాలి. ఈ కుండ సమస్య సాల్వ్ చేయాలంటే మనం అంతా ఏం చేయాలి? కుండకి మనం ఏమైనా పాము మంత్రం వేస్తే పోతుందా? ఎట్లా దీని సమస్య పరిష్కారం అవుతుంది చెప్పండి. మీకు తెలుసు కదా. పగలగొట్టాలా? ఓకే. పగలకుండా పగలగట్టు కదా. చెప్పండి గురూజీ. ఒక గురువు కనిపించారు, అధ్యయన భారతిలో కనిపించారు శర్మగా. కొండతో అన్నారు, కుండ నువ్వు నచికేతుడైతే చేప దగ్గరికి వెళ్ళి అడుగు అన్నా. నిన్న చూసాక నచికేతుడు చేప. నచికేతుడు అన్నాడు, అరే నువ్వెవరు అంటే నేను కుండను అంటే, ఓ నువ్వు కూడా నువ్వు కుండవా? నీకు తెలుసునా? నాకు తెలిసింది, మా తల్లి జ్ఞానం ఇచ్చింది, నేను చేపను కాదు సముద్రాన్ని. నా బయట లోపల నాలో ఉన్నది సముద్రమే. అదేవిధంగా ఓ తండ్రి, నీ యందు, నీ లోపల, నీ బయట, నీ మధ్యలో ఉన్నది ఆకాశమే. నువ్వు ఆకాశ బ్రహ్మవు, నువ్వు గుండవు కాదు అని చెప్పండి. కొట్టండి. బాగా చెప్పారు గురూజీ. ఇప్పుడు ఈ కుండకి మన నారాయణ గురూజీ లాంటి ఒక మహాత్ముడు ఒకడు వచ్చి, ఇగో నీలో ఉన్నది మట్టి, ఆ మట్టే సత్యం, మట్టిగా నీకు మరణం లేదు, పుట్టుక లేదు. కాబట్టి నువ్వు మట్టి అని తెలుసుకున్న రోజు, నువ్వు మట్టి అని ఆ నిష్టలో ఉన్నంత రోజు నీకు భద్రత, ఇటువంటి ప్రాబ్లం. ఇది పైగా ఇంకోటి చెప్పింది, ఇదిగో ఈ పట్టుకున్న మనిషి బొత్తిగా కుండను పట్టుకోవడం తెలియదు, ఇట్లా తిప్పేస్తున్నాడు, ఎప్పుడు జారి చేస్తాడో, ఎప్పుడు పళ్ళు మన పడిపోతానో, పగిలి నా జీవితం అంతా నేలపాలైపోతుందో అని అభద్రతా భావంతో ఉన్నా అని బాధపడుతోంది. నీకు అటువంటి అభద్రత లేదు, నువ్వు పుట్టను లేదు, తర్వాత చనిపోవు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్పింది. అలా చెప్పిన తర్వాత ఈ కుండ ఆలోచించింది, అవును కదా, నేను ఈ కుండని, ఎర్రకుండని మాత్రం కాదు, నేను మట్టిని కాబట్టి నేను ఇగో ఈ ప్రమిదలోనూ నేనే ఉన్నాను, ఇగో ఈ గ్లాసులోనూ నేనే ఉన్నాను. ఈ గ్లాసు ప్రమిద ఏమిటి, మొత్తం ఈ భూమండలం అంతా కూడా నేనే ఉన్నాను. భూమండలం అంతా మట్టే కదా. భూమండలము, అన్ని గ్రహాలు, విశ్వస్యధారిణి, పృథివీ విశ్వస్యధారిణి అని చెప్పారు. ఈ భూమండలం అంతా కూడా నేనే ఉన్నాను. అంటే ఆ భూమండలము ఈ కుండ ఒకటే. చూడండి భూమండలం ఎంత, ఈ కుండ ఎంత. వేదాంతం ప్రకారం రెండూ ఒకటే. రెండు ఒకటంటే ఎలా ఒకటయ్యాయి? రెండూ మట్టే, మట్టిగా రెండూ ఒకటే. ఈ మట్టి ఎక్కడుంది దీనికంటే? మట్టి లోపల ఉందా లేకపోతే పైన ఉందా? ఎక్కడుంది మట్టి అంటే ఈ కుండ అంతా మట్టే. మట్టి ఉన్నా కుండ లేదు. కాబట్టి ఈ కుండకి ఆ ఆత్మ దర్శనం అయ్యి, దానికి ఎటువంటి అంటే నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాను, నేను ఒకరోజు పుట్టాను, ఒకరోజు మరణిస్తాను అనేటటువంటి అభద్రతాభావం పోయి పూర్ణత్వం సిద్ధి పొంది, ఇది హాయిగా దుఃఖం మొత్తం పోగొట్టుకుని హాయిగా జీవించింది. ఇది ఇప్పుడు దీన్నే మనకి అదే ఇప్పుడు చెప్తున్నారు ఎవరో, వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం అనే విషయం తెలుసుకుందనమాట. భూమి అనేది లేదు, అది కూడా ఆకాశమే అని శంకరాచార్య చెప్పారని తర్వాత తెలిసి. ఇక్కడ సత్యము అనే శబ్దాన్ని కూడా మనం విచారించాలి. సత్యము అని అంటే త్రికాలాబాధ్యము అని, భూతము, భవిష్యత్తు, వర్తమానము అనేది లేకుండా ఉండేటువంటి అఖండ చైతన్యము అని. కాబట్టి మృత్తిక ఇచ్చేవ సత్యం అనేటువంటి చోట ఆ సత్యం పరమాత్మవాచకం, ఆకాశం పరమాత్మవాచకం. ఆ సత్యము అని అంటే సత్య శబ్దానికే త్రికాల అబాధ్యము అనేటువంటి మాట చెప్తారు. భూత భవిష్యత్ వర్తమానాలు లేవు.
కాబట్టి ఆ భూత భవిష్యత్ వర్తమానాలు లేకుండా ఉండేటువంటి పరమాత్మ, ఏకరూపమైనటువంటి పరమాత్మ బహుశ్యాం ప్రజాయేయ అనుకుంటే మనమంతా పుట్టాం. అంటే ఆ సంకల్పం కూడా ఆ పరమాత్మనే. మనం అందరం కూడా కీలు, మనం కీలు ఆయన. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఈ మహావాక్య వివరణ కొంచెం సరళంగా, లలితంగా, కొంచెం మనోహరంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మీరు మొదటి స్లైడ్ చూడండి, స్లైడ్ నెంబర్ 1. రెడీగా? ఓకే. ఇందులో ఒక ఈక్వేషన్ ప్రతిపాదన చేస్తుంది శాస్త్రం. ఆ ఈక్వేషన్ ఏంటి? ఒక సైడ్ జీవుడు ఉన్నాడు, ఒక సైడ్ ఏమో పరమాత్మ ఉన్నాడు. ఈ రెండు ఈక్వల్ అంటోంది. మనకి అనుభవంలో జీవుడు అల్పుడు, అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడు ఇదంతా మనకు తెలుసు, అల్పవ్యాపకుడు ఇదంతా. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు ఇదంతాను. ఈ రెండిటికి సమత్వం ఎట్లా పొసుగుతుంది అని మనకి ఒక విధమైనటువంటి డౌట్ వస్తుంది. దానికి మా గురువుగారు ఒక చిన్న ఈక్వేషన్ చెప్పారు. 9 - 2 = 4 + 3 అని ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ మీరు చూసినట్టయితే ఎడమ చేతి వైపు 9, 2, కుడి చేతి వైపు 4, 3 ఉన్నాయి అంకెలు. ఇందులో ఏ అంకెకి మనకి సమానత్వం లేదు. 9 4 కాదు, 2 3 కాదు. ఈ విధంగా దేనితోనూ ఈక్వేట్ చేయలేం. అలాగే మధ్యలో ఉండేటటువంటి సింబల్ ఒక చోట మైనస్ ఉంది, ఒక చోట ప్లస్ ఉంది. కానీ చిన్న పిల్లవాడిని కూడా అడిగినా కూడా ఇది కరెక్టేనండి అని చెప్తాడు. ఎందువల్ల కరెక్ట్ అంటున్నాడు? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అంకెలు వేరు, రైట్ సైడ్ ఉన్నటువంటి అంకెలు వేరు. కానీ ఎందుకు ఇది ఈ ఈక్వేషన్ కరెక్ట్ అని చెప్తున్నాడంటే 9 - 2 చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. 4 + 3 చేస్తే 7 వస్తుంది. అంటే వీటి సారము, వీటి అధిష్టానము ఒకటే. వీటిలో ఉండే సారము, వీటి అధిష్టానము ఒకటే అన్నమాట. ఆ విధంగా ఈ జీవుడు ఈశ్వరుడు ఒకటే అనేటప్పుడు ఒక పర్టికులర్ దృక్కోణంతో ఇది చెప్పబడింది. ఆ దృక్కోణం ఏంటో మనం చూడడానికి ఈరోజు కూర్చున్నాం. దానికి భాగత్యాగ లక్షణము అనేటటువంటి ఒక లక్షణాన్ని ఉపయోగించి ఆ జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో సమన్వయాన్ని చూద్దాం. ముందు జీవుడు అంటే ఏమిటి? జీవుడు 5 అంశాలతో కూడినటువంటి ఒక ప్యాకేజీ. ఈ 5 అంశాలు ఏమిటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము. ఈ 5 కలిపి జీవుడు అని అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము. వీటి వివరాలు మీకు అంటే తెలిసే ఉంటుంది, మీరంతా నిష్ణాతుల్లా కనిపిస్తున్నారు. ఒకవేళ ఇంకా ఫండమెంటల్స్ ఎవరికైనా కావాలంటే మేము విడిగా పుస్తకాలు పంచారు మన డాక్టర్ శర్మ గారు. అద్వైత వేదాంత పరిచయం, తత్వబోధ. ఆ తత్వబోధ కంఠోపాఠం చేయాలి ప్రతి వేదాంతి. వాటిలో మనకి పరిభాష అంతా వస్తుంది. స్లైడ్ 3. ఈశ్వరుడు, జీవుడి గురించి చెప్పుకున్నాం. అట్లాగే ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు కూడా 5 అంశాలు ఉన్నాయి. 5 అంశాలు: స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము. ఇవి జీవుడు ఈశ్వరుడు యొక్క నిర్వచనం. అయితే ఇందులో ఏది సమంగా ఉంది, ఏది సమంగా లేదు మనం చూసుకుని భాగత్యాగ లక్షణం అంటే ఎక్కడెక్కడైతే సమంగా లేదో అటువంటి భాగాలని త్యాగం చేస్తాం. ఏది సమంగా ఉందో ఆ భాగాన్ని తీసుకుని ఇదిగో ఈ విధంగా జీవుడు ఈశ్వరుడు అని చెప్తాం. ఇప్పుడు ఒక్కొక్కటి మనం కంపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ స్లైడ్ అండి. భాగత్యాగ లక్షణం. ఈ ప్రయోగాన్ని ఇప్పుడు మనం చేసేటటువంటి దాన్ని భాగత్యాగ లక్షణం ఉంటుంది శాస్త్రం. స్థూల ప్రపంచం, స్థూల శరీరం, ఈ రెండింటినీ కంపేర్ చేస్తున్నాం. స్థూల శరీరం అంటే ఇదిగో మన డాక్టర్ గారు చెప్పేటటువంటి ఎనాటమీ, ఇదిగో మనకి బయట కనిపించేటటువంటి ఫిజికల్గా కనిపించేటటువంటి ఈ అంగాలు ఉండేటటువంటి స్థూల శరీరము, ఈ వ్యష్టిలో ఉండేటటువంటి స్థూల శరీరం. ఇంకా స్థూల ప్రపంచం అంటే ఏమిటి? ఆ 14 లోకాలు, అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ, ఇవన్నీ లోకాలు, భూహ, ఇవన్నీ ఆ 14 లోకాలు కలిపి స్థూల ప్రపంచం అంటారు. గోచరమయ్యేటటువంటి ప్రపంచం, గోచరం కాని ప్రపంచం ఇక్కడ ఉంది.
గోచరమయ్యేటటువంటి ప్రపంచాన్ని స్థూల ప్రపంచం అంటారు. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయగలమా? నా శరీరాన్ని ఆ 14 లోకాలతో ఈక్వేట్ చేయగలనా? చెప్పండి, ఎస్ ఆర్ నో? నో, నాట్ పాసిబుల్. ఇది చిన్నది కదా, ఈ శరీరాన్ని మీ 14 లోకాలతో ఎలా ఈక్వేట్ చేస్తామో చేయలేం. కాబట్టి ఈ మొట్టమొదటి ఈక్వేషన్ పొసగట్లేదు, దీన్ని త్యాగం చేస్తున్నాం మనం. కాబట్టి స్థూల శరీరం ఈజ్ నాట్ ఈక్వల్ టు స్థూల ప్రపంచం, అది క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఏముంది? సూక్ష్మ శరీరము, సూక్ష్మ ప్రపంచం. నాలో సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ ప్రపంచం అంటే ఈ సూక్ష్మ శరీరాల కూటమి. ఈ సూక్ష్మ శరీరం ఎట్లా ఉంది? 19 అంగాలతో ఉంది. ఇది దీంట్లో మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, చత్వారి అంతఃకరణాన్ని, ఈ మొత్తం 19 అంగాలతోటి ఈ సూక్ష్మ శరీరం ఉంది. అది ఇదిగో ఈ బౌండరీకి వరకే పరిమితమైంది. ఇటువంటి ఈ సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం అంటే ఈ సూక్ష్మ శరీరాల కూటమి. దాంతో మనకి అంటే మన కంటికి కనపడిని ఇదంతా ఈ బ్యాక్టీరియా, ఇక్కడ ఉండేటటువంటి ఈ కాస్మాస్లో మనకి అవ్యక్తంగా ఉండేది అంతా కూడా సూక్ష్మ ప్రపంచం. దాంతో మనం ఈక్వేట్ చేయగలమా? నాట్ పాసిబుల్. గట్టిగా చెప్పండి మీరు, అంటే రెస్పాన్స్ బాగా నాట్ పాసిబుల్. ఓకే, అది అంటే చిదాభాస్తో కలిపితే. ఓకే, సో సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం రెండు ఈక్వల్ కాదు. సో సెకండ్ ఈక్వేషన్ కూడా మనకి పొసగలేదు. సో దాన్ని కూడా మనం తీసేస్తున్నాం. ఇంకా థర్డ్ పాసిబిలిటీ చూద్దాం. కారణ శరీరం, కారణ ప్రపంచం. కారణ శరీరం అంటే ఆ కారణ శరీరంలోంచే సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఉత్పన్నమవుతాయి అని చెప్తుంది. అట్లాగే కారణ ప్రపంచం నుంచి మనకి ఇగో ఈ స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచం. కారణ ప్రపంచమే మాయ, మరొక ఇది పదార్థతత్వం అన్నమాట. ఈ రెండు కూడా పదార్థ తత్వాల, జడ పదార్థాలు. ఈ రెండింటిని కూడా మనం ఈక్వేట్ చేయలేం. ఎందుకంటే కారణ ప్రపంచం ఈ జీవ వరకే పరిమితం, వ్యష్టి పరిమితం. ఇవన్నీ కారణ శరీరాలన్నీ కలిపితే దీని కూటమే కారణ ప్రపంచం అయింది. కాబట్టి ఈ రెండిట్లో కూడా మనకి ఈక్వేషన్ పొసగలేదు. కాబట్టి ఇది కూడా మనం భాగత్యాగం చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ది 8వ స్లైడ్. ప్రతిబింబ చైతన్యము, దీనే చిదాభాస అని కూడా అంటారు. ప్రతిబింబ చైతన్యము, ఆ జీవుల్లో ఉండేటటువంటి ప్రతిబింబ చైతన్యము, ఈశ్వరులో ఉండేటటువంటి ప్రతిబింబ చైతన్యము. జీవుల్లో ఉండే ప్రతిబింబ చైతన్యం ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీలో ఉండే ప్రతిబింబ చైతన్యం మీ మనస్సులో ఆ చైతన్యం ప్రతిబింబించి మీ ఆలోచనలు, మీ ప్రజ్ఞ, మీ యొక్క వ్యవహారము, మీ యొక్క టెంపర్మెంటు, ఇదంతా ప్రతిబింబ చైతన్యం. అట్లాగే ఈశ్వరుడు అంటే ఆ విరాట్ పురుషుల్లో ఆయన యొక్క మనసులో అంటే హిరణ్య గర్భలో ఈ చైతన్యం ప్రతిబింబించినప్పుడు ముందు మన మనసులో ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించి ఇది నఖశిఖ పర్యంతం అంతా వ్యాపించి ఇగో ఈ జీవుడి యొక్క చైతన్యంగా వ్యక్తమవుతుంది. అదే చిదాభాస అంటాం. దాని ప్రతిబింబ చైతన్యం, జీవుడి యొక్క ప్రతిబింబ చైతన్యం. అట్లా ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అంటున్నాం కదా, ఆయన యొక్క చిదాభాస. ఈ రెండింటినీ మనం ఈక్వేట్ చేయగలమా? ఒకటి 0 క్యాండిల్ బల్బు, ఒకటేమో 1000 క్యాండిల్ బల్బు. ఒకటి సర్వశక్తిమంతుడు అవన్నీ చెప్తున్నాం కదా, ఈ గుణాలన్నీ కూడా ఇగో చిదాభాస వల్లే వస్తున్నాయి. కాబట్టి అది మ్యాక్రో పిక్చరు, ఇది మైక్రో పిక్చరు, ఇది మినియేచర్ మోడల్. ఈ రెండిటికి ఈక్వేషన్ పొసగదు. కాబట్టి దీన్ని కూడా మనం తీసేస్తున్నాం. ఇంకా స్లైడ్ నెంబర్ 9. ఇంకా జీవుల్లో ఉండేటటువంటి బింబ చైతన్యము, ఈశ్వరులో ఉండేటటువంటి బింబ చైతన్యము, ఇవి రెండు ఈక్వల్. ఈ దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే బింబ చైతన్యాలు అనేకం లేవు. బింబ చైతన్యం ఉన్నది ఒకటే, అది ఒరిజినల్ కాన్షియస్నెస్ ఒకటే ఉంటుంది. అది ఏకం, నిత్యం, సారం, సత్యం. అదే సబ్స్ట్రాటం, అదే అధిష్టానం. కాబట్టి దానికి 2 అనే పదం లేదు. కాబట్టి జీవుడిలో మనకి ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ జీవుడిలో ఉండేటటువంటి ఒరిజినల్ కాన్షియస్నెస్ని మనం జీవ చైతన్యం అని అనుకుంటున్నాం. నిజానికి ఉన్నది ఒకే చైతన్యం. కాబట్టి అక్కడ ఈక్వేషన్ ఏంటంటే ఈ బింబ చైతన్యం, జీవుల్లో ప్రకాశించేటటువంటి బింబ చైతన్యము, ఈశ్వరులో ప్రకాశించేటటువంటి బింబ చైతన్యము ఒకటే. ఇప్పుడు మనం జీవుడు ఈక్వల్ టు ఈశ్వరుడు అన్నప్పుడు
ఈ బింబ చైతన్యం అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్ని మాత్రమే ఈక్వేట్ చేస్తున్నాం. ఒరిజినల్ కాన్షియస్నెస్ని ఈక్వేట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మిగతావన్నీ ఆ డిఫరెన్సెస్ శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది, అద్వైతులు కూడా ఒప్పుకుంటారు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లము లేదు. దీన్నే మరొక యాంగిల్లో చూద్దాం. జీవుణ్ణి నిన్న మొన్న మా ఆచార్యులంతా చెప్పారు, విశ్వ తేజస ప్రాజ్ఞ అని. జీవుడికి 3 వేషాలు ఉంటాయి. వాడి నిజ జీవితంలో, దైనందిన జీవితంలో 3 వేషాలతో తిరుగుతూ ఉంటాడు రోజు ఆ వేషం మార్చి మళ్ళీ ఇంకో వేషం వేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు విశ్వ అనే రూపంలో వ్యవహారం చేస్తున్నాడు. నేను విశ్వుడిని, మీరు విశ్వుడే. అంటే విశ్వుడు ఎలా వస్తాడు, ఎలా తయారవుతాడు? స్థూల శరీరము ప్లస్ ప్రతిబింబ చైతన్యము. స్థూల శరీరం జడం, ఆ జడ వస్తువు ప్లస్ ప్రతిబింబ చైతన్యం చిదాభాస, ఈ 2 కలిస్తే విశ్వ అయ్యాడు. విశ్వ స్థూల శరీరం ప్లస్ ప్రతిబింబ చైతన్యం. తేజస జాగ్రత్త అవస్థలో విశ్వ మనిషి యొక్క స్థితి, మనిషి యొక్క రోలు, పాత్ర. మనం పడుకుని అనే కలగంటున్నటువంటి స్టేజ్లో సూక్ష్మ శరీరము, దాని యొక్క చిదాభాస, దాన్ని తేజస అని చెప్పారు. మన ఆచార్యులు కూడా చెప్పారు, అక్కడ కూడా ఒక లైట్ ఉంది. ఎంత విచిత్రమో చూడండి. మనం పడుకున్నప్పుడు ఇప్పుడు ఈ వెలుతురులో ఇంత లైట్లో పెట్టుకుని వ్యవహారం చేస్తున్నాం. అక్కడ ఎవరిచ్చారు అక్కడ లైటు? ఆ లైటు అదే, ఆ చైతన్యమే లైటు. ఆ చైతన్యం అనే లైట్లోనే ఇక్కడ ఈ తేజస్సుడు వ్యవహారం చేస్తున్నాడు. అందుకనే తేజస్సు నుంచి వచ్చింది. ప్రాజ్ఞేన ప్రకర్షేణ అజ్ఞ, అది కారణ శరీరం ప్లస్ ప్రతిబింబ చైతన్యం. ఇది జీవుడు యొక్క వ్యవహారం. ఈ 3 పాత్రలతో కూడినటువంటి వ్యవహారం జీవుడు. ఇంకా 11వ స్లైడ్ ఈశ్వరుడు గురించి చూద్దాం. ఈశ్వరుడు ఏమిటి? ఈశ్వరుడు కూడా మళ్ళీ మూడు పాత్రలు ఉన్నాయి. మనకి ఎట్లాగైతే ఈ మినీ మోడల్కి 3 పాత్రలు ఉన్నాయో అట్లాగే ఆ కాస్మిక్ పర్సన్, ఆ ఈశ్వరుడికి కూడా 3 పాత్రలు ఉన్నాయి. ఆయనకు ఉండేటటువంటి 3 పాత్రలు ఏమిటి? స్థూల ప్రపంచము ప్లస్ ప్రతిబింబ చైతన్యము. ఆ స్థూల ప్రపంచము చిదాభాస కలిపి ఆయన విరాట్ అంటారు, విరాట్మాన్, విరాట్. ఇంకా సూక్ష్మ ప్రపంచము ప్లస్ ప్రతిబింబ చైతన్యము, చిదాభాస కలిపి హిరణ్య గర్భ అంటారు. ఇంకా కారణ ప్రపంచము ప్లస్ ప్రతిబింబ చైతన్యము అంటే సమష్టి మనస్సు, సమష్టి బుద్ధి, ఇవన్నీ కలిపి హిరణ్య గర్భ అంటారు. తర్వాత ఈ కారణ ప్రపంచము ప్లస్ ప్రతిబింబ చైతన్యము అంతర్యామి. ఈ విధంగా ఆ ఈశ్వరుడు కూడా 3 పాత్రలు ఉన్నాయి. అవేంటి? విరాట్, హిరణ్య గర్భ, అంతర్యామి. ఇది కాకుండా బింబ చైతన్యం, రెండిట్లో కూడా బింబ చైతన్యం ఉంటుంది. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ మనం చూసినట్టయితే ఇంతకుముందు ఆ సమంగా ఉండేటటువంటి పాత్రలు ఏవేమి ఉన్నాయని చూసినట్టయితే మనకి స్లైడ్ నెంబర్ 12 చూద్దాం. విరాట్ని విశ్వతో మనం ఈక్వేట్ చేయలేము. విరాట్ విశ్వ ఈక్వల్ కాదు. ఎందుకు ఈక్వల్ కాదు? ఒక 0 క్యాండిల్ బల్బ్ని ఆ 1000 క్యాండిల్ బల్బ్తో ఈక్వేట్ చేయలేము. ఇది మినీ మోడల్, అది విశ్వరూపం కాబట్టి ఇది మోడల్, అది ఒరిజినల్ అంటున్నారు ఆయన. సో కాబట్టి ఈ రెండిటికి మనకి ఆ పొంతన కుదరదు. హిరణ్య గర్భ అంటే ఆ సమష్టి మనసు, సమష్టి బుద్ధి, అదంతా. తేజస అంటే వ్యష్టి బుద్ధి, ఆ స్వప్నంలో వ్యవహారం చేసేటటువంటి పాత్ర. ఈ 2 కూడా సమం కావు. అలాగే అంతర్యామి కూడా ఈ కారణ ప్రపంచం, కారణ శరీరానికి మనం పోల్చి చెప్పలేదు కాబట్టి వాటి రిఫ్లెక్షన్స్ కూడా పోల్చి చెప్పలేము. ఇంకా మిగిలిపోయింది ఇందులో కూడా బింబ చైతన్యం. కాబట్టి జీవుడు అంటే బింబ చైతన్యం మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ జీవుడు అంటాం. అదే బింబ చైతన్యాన్ని జ్ఞానం వచ్చిన తర్వాత ఈశ్వరుడు, ఇట్లాగా మనం వ్యవహారం చేస్తాం. దాన్ని బ్రహ్మ అని అంటాం. ఇంకా మనకి 3 సత్యాలు ఉంటాయి. ఇంకొక కోణంలో దర్శిస్తున్నాం దీన్ని. 3 సత్యాలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. ప్రాతిభాసిక సత్యము, వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము. ప్రాతిభాసిక సత్యం అంటే ఏమిటి? మనం నిద్రపోతున్నప్పుడు కల వస్తుంది మనకి. ఆ కలలో మనం ఒక స్వప్న శరీరాన్ని తయారు చేసుకుని ఆ స్వప్న శరీరంలో ప్రవేశించి మనం స్వప్నం కంటున్నాం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి
ఆ స్వప్నంలో తిరుగాడుతూ ఉంటాం, ఆ స్వప్నంలో వ్యవహారం చేస్తూ ఉంటాం. ఆ స్వప్నంలో మనకి చాలా ఆనందకరమైనటువంటి విషయం జరుగుతూ ఉండొచ్చు. మనం చక్కగా నవ్వుతూ ఉంటాం. మన పక్కన ఉన్నవాడు వీడేమిటి ఇలా పడుకుని నవ్వుతున్నాడు అని అనుకుంటారు. అదే మనం ఆ స్వప్నంలో ఏదైనా ఒక ప్రమాదకరమైనటువంటి విషయం చూసాం అనుకోండి. ఒక పులి తరుగుతుంటే మీ బీపీ రైజ్ అయిపోతుంది. రైజ్ అయిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. కానీ అది మీరు సృష్టించినటువంటి పులే మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. ఇది ఆ స్వాప్నికుడికి స్వప్నంలో ఉన్నంతసేపు అది నిజమా అన్నట్టు ఉంటుంది. అది మీరు అతని దగ్గరికి వెళ్ళి ఒక గురువు వెళ్ళి అయ్యా నువ్వు కలగంటున్నావయ్యా అంటున్నా కూడా నమ్మడు. సో ఇది ప్రాతిభాసిక సత్యం, డ్రీమ్ రియాలిటీ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా దీని తర్వాత వ్యవహారిక సత్యము. వ్యవహారిక సత్యం అంటే ఇప్పుడు మనం ఉండేటటువంటి జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థే వ్యవహారిక సత్యము. ఇది కూడా డ్రీమే అంటుంది శాస్త్రం. నిన్న మన గురువులంతా చెప్పారు. దీన్ని కూడా మాండూక్యంలో స్వప్నంగా అంటారు. ఇది కాస్మిక్ పర్సన్ వేసేటటువంటి స్వప్నం. ఈ ప్రాతిభాసిక సత్యం వ్యష్టి అంటే ఒక జీవుడు మనస్సులోంచి ప్రొజెక్ట్ చేస్తే, వ్యవహార సత్యము అదిగో ఆ హిరణ్యగర్భ గారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వ్యవహారిక సత్యం కూడా కాస్మిక్ డ్రీమ్, ఇది కూడా డ్రీమే. ఈ రెండు కూడా అసలు సిసలైనటువంటి సత్యాలు కావు, ఇవి సాపేక్షిక సత్యాలు. కానీ సత్యము అని అందాం. అంటే ఎందుకంటున్నాం, మనం ఇందులో వ్యవహారం చేస్తున్నంతసేపు మన బ్యాంక్ అకౌంటు, మన ఇల్లు, మన వ్యవహారము అంతా మనం జాగ్రత్తగా అవి సత్యమా అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వ్యవహారిక సత్యము ఇదిగో ఇక్కడ రిలేటివ్గా ఉండేటటువంటి ఎంపిరికల్ రియాలిటీ ఇది. దీన్ని మించి పారమార్థిక సత్యం ఉంటుంది. ఆ పారమార్థిక సత్యంలో ఒకటే ఒకటి ఉంది, అదే చైతన్యము. చైతన్యం వినా మరొక అక్కడ పదార్థం లేదు, పదార్థ తత్వమే లేదు, అనాత్మ లేదు, ఆత్మ ఒక్కటే ఉంది. ఇప్పుడు ఈ మిగతా వాటిలో మనకి ఈ అనాత్మ ప్లస్ ఆత్మ రెండు ఉంటాయి. పారమార్థిక సత్యంలో ఒక చైతన్యం మాత్రమే ఉంటుంది. ఈ మూడు సత్యాల దృష్ట్యా ఇప్పుడు మనం ఈ మూడు సత్యాలు చెప్పే ముందు మళ్ళీ ఇంకొక యాంగిల్ ఉంది. సత్యము, తుచ్చము, మిథ్య అని మూడు ఉన్నాయి. అవి కూడా చూడాలి మనం కంక్లూడ్ చేసేటప్పుడు. సత్యము అంటే మన అప్పుడు శరశర్మ గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. సత్యం అంటే త్రికాలేపి తిష్టతి, మూడు కాలాల్లోనూ ఏదైతే ఉంటుందో దాన్ని సత్యము ఉంటుంది శాస్త్రం. త్రికాల అబాధితం అని చెప్పారు, మూడు కాలాల్లోనూ తిరస్కరింపబడినది అని చెప్పారు ఆయన. తుచ్చము అంటే త్రికాలేపి నతిష్టతి, మూడు కాలాల్లోనూ ఉండదుట. మూడు కాలాల్లోనూ ఉండదంటే శాస్త్రం ఏం చెప్తుంది, వంధ్యాపుత్రుడు లేదా ఆకాశ పుష్పాలు, శశశృంగము ఉంటుంది. మనం ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 4 భుజాలు ఉన్నటువంటి త్రిభుజి అంటే 3 భుజాలు ఉండాలి. దాని 4 భుజాలు కావాలంటే అట్లా మీరు సృష్టించలేరు. ఆ విధంగా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. తుచ్చము అంటే త్రికాలేపి నతిష్టతి. మిథ్య అంటే సత్ అసద్భ్యాం అనిర్వచనీయం మిథ్య. సత్తు కాదు, తుచ్చము కాదు, అనిర్వచనీయం అన్నమాట. అంటే ఈ జగత్తు తీసుకోండి, జగత్తుని సత్యంలో వేద్దామా, తుచ్చంలో వేద్దామా? సత్యం అంటే 3 కాలాల్లోనూ ఉండాలి. జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చిపోయేది అన్నీ, ప్రతీది కూడా జగత్తులో ఉండేటటువంటి సర్వము కూడా ఒక టైంలో పుడుతున్నాయి, ఒక టైంలో కనుమరుగైపోతున్నాయి. అంటే ఆయారాం గయారాం. కాబట్టి ఈ జగత్తుని మీరు ఏ కేటగిరీలోకి, ఏ స్టేటస్ ఇస్తారా? సత్యం స్టేటస్ ఇస్తారా, తుచ్చం అంటారా, లేకపోతే మిథ్య అంటారా? మిథ్య. సో ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ముందుకు పోదాం. 15వ స్లైడ్. ఇప్పుడు జీవుడు, ఈశ్వరుడు, వీళ్ళని మనం ఏ కేటగిరీలో పెడదాం అంటే, జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు అని అన్నప్పుడు మనం ఆ పారమార్థిక సత్య దృష్ట్యా అంటున్నాం. 3 సత్యాలు ఉన్నాయి కదా, 3 సత్యాల్లో మనం పారమార్థిక సత్య దృష్ట్యా మాత్రమే జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. పారమార్థిక సత్యం అంటే ఏముంది? అక్కడ ఒకటే ఉంది, చైతన్యం ఒకటే ఉంది. ఆ చైతన్యం దృష్ట్యా ఆ దృక్కోణంతో మనం చూసినప్పుడు ఇదిగో ఈ జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. అహం బ్రహ్మ అస్మి, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఇది దీంట్లో ఉండేటటువంటి వ్యవహారం. టైం ఉందా? ఎంత ఉందండి? 5 minutes. ఓకే.
ఇప్పుడు నా చెయ్యి చూడండి. ఈ చేతిని మీరు చూస్తున్నారు అంటే ఈ చెయ్యి దానంతటికి అది మీకు దర్శనం ఇవ్వదు. చేతితో పాటు మరొక అంశం ఉంది ఇందులో. ఆ చేతి మీద లైట్ పడుతుంది కాబట్టి ఆ లైటు ప్రతిబింబించి మీకు ఇగో ఈ చేయి కనిపిస్తుంది. అంతే కదా? చెప్పండి. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు ఆ చేతి మీద అంటే మీరు ఏది చూస్తున్నా కూడా దాని ప్రతిబింబాలు. మీరు ఏదో ఒక వస్తువుని చూస్తున్నారు. నేను అనుకునేవాడిని ఈ డాక్టర్లు ఇదిగో ఈ ఎక్స్రేలు తీస్తున్నారు, నిజంగా ఎముకలు ఎలా ఉన్నాయో లోపల చుట్టలేదు కదా, అది ఎంతవరకు నిజమని. డాక్టర్లు గారు మనం కూడా ప్రతిబింబాలే చూస్తున్నాం, మనం నిజంగా వస్తువుని చూడలేదు. ఏ వస్తువుని చూసినా ఈ గ్లాసుని చూసారనుకోండి, గ్లాసు ప్రతిబింబమే మీరు చూస్తున్నారు. అంటే గ్లాసుగా కనిపించేటటువంటి రిఫ్లెక్షనే మీ కంట్లోకి వెళ్తుంది, అంతేగాని గ్లాస్ వెళ్ళటలేదు. కాబట్టి ఏది చూసినా కూడా ప్రతిబింబమే. వాడు డాక్టర్ డాప్లర్ టెస్ట్ చేసినా, ఎక్స్రే తీసినా ప్రతిబింబం చూసి వాళ్ళు ఎనాలిసిస్ తీస్తారు, ఇమేజ్. కాబట్టి ఆ రిఫ్లెక్షనే మనం చూసి వ్యవహారం అంతా చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కాంతి చెయ్యి అని చూసినప్పుడు ఈ కాంతి చేతిలో ఒక భాగం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది హ్యాండ్. చేతి లక్షణం కాదు, చేతి నుంచి ఉత్పత్తి చెందలేదు. ఇది మొదటి సూత్రం. తర్వాత ఈ కాంతి ఏం చేస్తుంది, చెయ్యంతా వ్యాపించి, కాంతి చేతి మీద డిపెండ్ అవ్వలేదు, ఇండిపెండెంట్. అంటే చేతికి స్వతంత్రంగా ఉండి చెయ్యంతా వ్యాపించి చేతిని ప్రకటింపజేస్తోంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చైతన్యం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చేతి వేళ్ల మధ్య కాంతి ఉందా లేదా? చేతి వేళ్ల మధ్య కూడా కాంతి ఉంది. అంటే ఏంటి, ఈ చేతి కాంటూర్స్కే కాంతి పరిమితం కాలేదు, ఈ చేతి యొక్క ఈ బౌండరీస్కి కాంతి పరిమితం కాలేదు. చేతి పైన, చేతి కింద, చేతి వెనకాల, ఈ వేళ్ల మధ్యన అంతటా కూడా కాంతి ఉంది. కానీ ఆ కాంతిని మనం దర్శించలేకపోతున్నాం. ఎందువల్ల దర్శించలేకపోతున్నాం? అది దాన్ని ప్రతిబింబించేటటువంటి మాధ్యమం లేకపోవడం వల్ల, మాధ్యమం లోపం వల్ల మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇది కాంతి మీద లేదు కాబట్టి, ఆ కాంతి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆ కాంతి తెలియట్లేదు. ఈ చేతిని తీసేశాను, ఇప్పుడు ఆ కాంతి ఏమైంది? అక్కడే ఉంది. కాంతి ఏమీ మార్పు చెందలేదు. కాంతి పుట్టను లేదు, కాంతి అది కనుమరుగను లేదు. కాంతి అలా యథాతథంగా ఉంది. అయితే మరి ఎందుకు కనిపించట్లేదండి అంటే ఆ కాంతిని మనకి ప్రకటింపజేసేటటువంటి ఆ మాధ్యమం లేకపోవడం వల్ల. ఈ కోణంతో మీరు చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఎ పార్ట్, ప్రోడక్ట్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ది బాడీ. మనం ఎప్పుడు ఇదో ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాం కదా, ఇప్పుడు చైతన్యమే నేనని చెప్పాం. ఇప్పుడు అహం బ్రహ్మాస్మిలో మీరు చైతన్య స్వరూపులు, మీరు ఆనంద స్వరూపులు, మీరు పూర్ణులు, ఇవన్నీ చెప్తున్నాం. ఇవన్నీ చైతన్యం యొక్క లక్షణాలు, ఇగో ఈ బాడీ యొక్క లక్షణాలు కాదు. కాబట్టి కాన్షియస్నెస్ అంటే ఇది మీరు ఇగో ఈ చైతన్యం ఈ శరీరం యొక్క భాగము కానీ, శరీరం ఉత్పత్తి చేసేటటువంటి ఒక వస్తువు కానీ, శరీరం యొక్క లక్షణం కానీ కాదు. దీని మైండ్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. కాన్షియస్నెస్ ఇస్ ఇండిపెండెంట్ ఎంటిటీ విచ్ పెర్వేట్స్ అండ్ ఎన్లివెన్స్ ది బాడీ అంటారు. ఈ పంజరంలో ఇరుక్కుపోయిందా ఈ కాన్షియస్నెస్ అంటే లేదు. ఈ బాడీ లోపల ఇప్పుడు మనం అనుప్రవేశ శృతి చెప్పుకున్నాం కదా, అనుప్రవేశం అంటే భగవంతుడు లోపల ప్రవేశించాడని చెప్పుకున్న పెద్ద భాష్యం కూడా నడిచింది దాని మీద. కానీ ఈ చైతన్యం కేవలం ఈ పంజరంలో ఇరుక్కుపోలేదు. పంజరం వరకే మనకి కనిపిస్తుంది, అని చేతనం ప్రకటితం అవుతుంది, కానీ పంజరం దాటి కూడా ఉంది. అంతా ఆ విశ్వమంతా కూడా వ్యాపించింది. సర్వం ఆప్నోతి ఇది ఆత్మ అని చెప్పారు. కాబట్టి ఆ కాన్షియస్నెస్ ఇండిపెండెంట్గా ఉండి ఈ శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని శరీరంలాగా వ్యవహారం చేసేటట్టు చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? కేనోపనిషత్తు. శ్రోత్రస్య శ్రోత్రం, ఈ చెవికి చెవి. ఇది ఏమిటండి ఈ దేవుడు, ఎవరు ఈ దేవుడు అని అడిగితే ఈ చెవికి చెవి, కన్ను కన్ను, ఇట్లా చెప్తాడా ఋషి. కాన్షియస్నెస్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై ది బౌండరీస్ ఆఫ్ ది బాడీ. ఇది చెప్పేసాను ఆల్రెడీ. కాన్షియస్నెస్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది బాడీ. ఈ బాడీ పడిపోయింది, బాడీ చనిపోయింది, దీన్ని ఖననం చేయడమో లేకపోతే దీన్ని దహనం చేయడమో అది చేస్తారు. అప్పుడు ఈ కాన్షియస్నెస్ పరిస్థితి ఏమిటి? అది కూడా బర్న్ అయిపోతుందా, లేకపోతే అది కూడా ఏమవుతుంది దాని సంగతి
అంటే అది అలాగే ఉంటుంది, కాంతిలాగే. ఆ కాన్షియస్నెస్కి ఎటువంటి మార్పు ఉండదు. కాన్షియస్నెస్ని మనకి భగవద్గీతలో వస్తుంది కదా, దాన్ని మీరు తడపలేరు, దాన్ని మన దానం చేయలేదని. ఆ విధంగా కాన్షియస్నెస్ ఎటువంటి మార్పు చెందదు. అయితే సర్వైవింగ్ కాన్షియస్నెస్ మనకి ఎందుకు తెలియట్లేదంటే, ఇదిగో శరీరం లేకపోవడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ దొరకట్లేదు. అయితే ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా, దీన్ని మనకి ఈ డే టు డే లైఫ్లో మనకి ఏ విధంగా అప్లై చేయగలము అంటే, దాన్ని మనం ఎట్లాగ 5 అమృత గుళికలు అంటారు మా ఈ పరంపరలో, గురు పరంపరలో. ఈ అమృత గుళికలు మీరు బాగా గుర్తుపెట్టుకుని దీన్ని డైజెస్ట్ చేసుకుని దీన్ని మీరు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు. ఇది ఎలాగంటే, ఐఎమ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ఎటర్నల్ అండ్ ఆల్ పెర్వేడింగ్ కాన్షియస్నెస్. నా తత్వం ఏంటంటే, నేను ఇదిగో ఈ జీవుణ్ణి కాదు, ఈ శరీరానికి బద్ధుడైనటువంటి బందీని కాను. నేను ఆ చైతన్య తత్వాన్ని, అంతటా వ్యాపించినటువంటి సర్వాత్మభావతత్వాన్ని, అదే నా యొక్క నిజత్వము. నేను పూర్ణుడను, నేను అసంగుడను. ఐఎమ్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ పర్మనెంట్ పీస్, సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్. మనకి ఈ జీవుడుగా మనం అంటే ఈ అల్పుడుగా ఉన్నప్పుడు మనకి వచ్చినటువంటి 3 మౌలికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, శాంతి, అశాంతి, తర్వాత దుఃఖము, తర్వాత అతృప్తికరత్వము, దుఃఖ మిశ్రితత్వము, బంధకత్వము, అతృప్తికరత్వము, దుఃఖ మిశ్రితత్వం, ఈ 3 ఉంటాయి. ఇవేవి ఉండవట. ఎప్పుడైతే నేను ఈ కాన్షియస్నెస్ తోటి మమేకమయ్యానో, నేనే ఈ ఆత్మను అనే ఆ ఆత్మ దర్శనం చేస్తున్నానో, ఆత్మస్పృహలో ఉన్నానో, నాకు ఈ శాంతి, తర్వాత భద్రత, తర్వాత ఈ పూర్ణత్వం, ఇవన్నీ ఆటోమేటిక్గా అలవోకగా ఆ కరతలామలకం అవుతాయి. బై మై మియర్ ప్రెజెన్స్ ఐ గివ్ లైఫ్ టు ద మెటీరియల్ బాడీ. ఈ చైతన్య తత్వం వల్లే ఇగో ఈ జడమైనటువంటి జడ శరీరానికి చేతనత్వం వస్తుంది. దీనివల్లే నేను ఇక్కడ వ్యవహారం చేయగలుగుతున్నాను. ఇదే నా యొక్క నిజస్వరూపము అని ఆ చేతనత్వంతో మీరు పూర్తిగా లయం అవ్వాలి. ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్. ఈ చైతన్యంతో నేను మమేకమయ్యాం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ వ్యవహారంతో నాకు ఎటువంటి సుఖం కానీ దుఃఖం కానీ వాటి అవి అసంగంగా ఉంటాను. ఎందుకంటే అవి నన్ను ఎటువంటి ప్రభావానికి లోను చేయవు. అయితే బై ఫర్గెటింగ్ మై రియల్ నేచర్, నేను చైతన్యాన్ని మర్చిపోవడం వల్ల నాకు ఇదిగో ఇక్కడ ఈ దుఃఖభూయిష్టమైనటువంటి వ్యవహారం జరుగుతుంది. ఒక్క నిమిషం అండి. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. అధ్యయన భారతి ఈ మీటింగ్కి రమ్మని డాక్టర్ శర్మ గారు మమ్మల్ని అడిగారు. మేము అధ్యయన భారతి గురించి వింటూ ఉండేవాళ్ళం. మాకు ప్రత్యక్షంగా అనుభవం ఎప్పుడు లేదు. అంటే లాస్ట్ టైం ఉన్న హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు వారితో డైరెక్ట్గా ప్రచ్ఛన్నంగా కలవడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా క్యాంపులు కండక్ట్ చేస్తుంటాం, కానీ మేము ఆశ్రమాల్లో చేస్తుంటాం. శృంగేరి ఆశ్రమం, తర్వాత కంచి కామకోటి ఆశ్రమం, ఇట్లా ఆశ్రమాల్లో చేస్తుంటాం. వీరు ఇచ్చినటువంటి ఆతిథ్యం, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి మర్యాదలు, ఇవన్నీ చూస్తే మాకు ఒక బంధువు ఇంటికి వచ్చేదో ఒక వివాహ ఒక మంచి శుభకార్యం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. హనుమంతుణ్ణి అడిగాట. ఆయన 2 యుద్ధాలు చూశాడు. ఆయన రామరావణ యుద్ధం చూశాడు, తర్వాత మహాభారత యుద్ధం చూశాడు. అయ్యా హనుమంత, నువ్వు 2 యుద్ధాలు చూసావు కదా, ఏ యుద్ధం బాగుంది అని అడిగాట. అడిగితే ఆయన అన్నట్ట, గగనం గగనాకారం, సాగరం సాగరోపమం, రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా అని చెప్పాట. ఒక సముద్రాన్ని చూపించాలి మీకు. సముద్రాన్ని చూపించాలంటే దేంతో పోలుస్తారు? దేంతో పోల్చలేరు. వాడిని తీసుకెళ్ళి ఇదిగో బాబు ఇది సముద్రం చూడు అనాలి. అలాగే ఆకాశాన్ని చూపించాలంటే ఆరు బయటికి తీసుకెళ్ళి పైకి చూడు, కాస్త తలెత్తి చూడు. రామరావణ యుద్ధం చూడాలంటే నీకు కంపారిజన్ లేదయ్యా, రామరావణ యుద్ధం చూసి తీరాలి అన్నాడు. అలాగా మన అధ్యయన భారతి వారి యొక్క ఈ మొత్తం ఈ ప్లానింగు, నిన్న ఎవరో చెప్పారు 6 నెలల నుంచి ఎంతో చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి
ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి అని చెప్తున్నారు. మీ యొక్క కమిట్మెంటు, ఆ శాస్త్ర ఆ నిష్ఠ అదంతా చాలా చక్కగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఉండేటటువంటి ఆచార్య మహాశయులందరికీ మా యొక్క నమస్సుమాంజలు. తర్వాత మీకు ఇక సభ్యులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా మన డాక్టర్ శర్మ గారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.